హిమాలయ శిఖరాలలో ఒక ఆలయం ఉంది. అక్కడ రుద్రుడు అనే తపస్సుని నివసిస్తాడు. అతని జీవితం తపస్సు, శివధ్యానం, నిశ్శబ్దంలో భగవంతుని చింతనతో నిండి ఉంటుంది. తన వాయువుల్లో రుద్రాక్షల శబ్దం, ప్రాణశక్తి అంతా మహాదేవునికి అంకితం. ఆయన స్వరంలో శక్తి, శబ్దంలో శాంతి, చూపులో మార్గదర్శనం ఉంది. ఒకరోజు అగ్నికుండంలో ధ్యానం చేస్తున్న రుద్రుడికి శివుని ఆదేశం వినిపిస్తుంది. నా కోసం ఒక వేటగాడు త్యాగం చేయబోతున్నాడు. అతడి మార్గాన్ని నువ్వే దారి చూపాలి. అపార అరణ్యంలో కన్నప్ప అనే ఓ యువ వేటగాడు జీవిస్తున్నాడు. మాంసాహారి, నిర్భయుడు, ధైర్యవంతుడు. కాని అతనిలో ఓ స్వచ్ఛమైన మనస్సు ఉంటుంది. దానిమీదే శివుని దృష్టి పడుతుంది. ఒకరోజు అతను అడవిలో తిరుగుతుంటే ఓ పాత ఆలయం కనిపిస్తుంది. ఆలయానికి నీళ్లు లేవు, పూజలు లేవు. కాని అక్కడ ఉండే శివలింగాన్ని చూసి అతని మనసు కదిలిపోతుంది. అక్కడే కనిపిస్తాడు రుద్రుడు. కాని అతను మానవ రూపంలో కాదు, అతడు ఒక దివ్య తపస్విగా దర్శనం ఇస్తాడు. కన్నప్ప రోజూ తన వేటలు చేసి వాటితో శివునికి సేవ చేస్తూ ఉంటాడు. నీళ్లు లేకపోతే తన నోటితోనే జలాభిషేకం చేస్తాడు. రుద్రుడు దూరం నుంచి చూస్తూ అతని అంచనా వేస్తాడు. ప్రతి చర్యలో అసలైన పరమభక్తి ను చూచి ఆశ్చర్యపడతాడు. ఒకరోజు కన్నప్ప చూస్తాడు, శివలింగం నుంచి రక్తం కారుతోంది. తన కన్నుతో శివుడి కన్ను బాధపడుతోందని అర్థం చేసుకుంటాడు. ఏమీ ఆలోచించకుండా తన కంటిని తీసి శివలింగంపై ఉంచుతాడు. రుద్రుడు దిగ్భ్రాంతి చెందతాడు. అతడు ఆగేలోపే రెండవ కన్ను కూడా తీసి ఉంచబోతున్న సమయంలో శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో నా కొరకు నీ కన్నుని ఇచ్చావు. కాని నీ హృదయం నా కోసమే పుట్టింది. నీవే నా నిజమైన భక్తుడవు. రుద్రుడు ఆ శివదర్శనం సమయంలో తన తపస్సును ముగిస్తూ కన్నప్ప ముందు మోకాళ్లపై కూర్చుంటాడు. రుద్రుడు, నీ భక్తి ముందు నా జ్ఞానం తలవంచింది. నీవే నిజమైన రుద్రుడు అని అంటాడు. ఆ రోజు నుంచి కన్నప్ప శివునికి కళ్ళు అర్పించిన భక్తుడు అనే పేరు చరిత్రలో నిలిచిపోయింది.